హాయ్ అండి అందరికీ. నేను వచ్చేసి ఈరోజు అయితే సాంబార్ అయితే చేస్తున్నానండి. సాంబార్ సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఫ్యామిలీ అయినా చేసుకోవచ్చు, బ్యాచిలర్ అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. సింపుల్ రెసిపీ ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. పప్పు అయితే కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నాను. అలాగే మనం కట్ చేసుకున్న తరకారీ అంతా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేస్తాను. అలాగే 2 స్పూన్లు నూనె అయితే వేసుకుందాము. తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా వేసేద్దాము. కట్ చేసుకున్న తరకారీ అంతా వేసుకుందాము, కూరగాయలన్నీ. అలాగే 2 రెబ్బల కరివేపాకు అయితే వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. టమోటాలు అయితే వేసేస్తున్నాను. తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుందాము. కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లబాయలు అయితే 4 అయితే వేసుకుందాము. 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాము. పప్పు అయితే ఉడికేదాకా అయితే మనం కూరగాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు కొంచెం వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చండి. ఇలా బాగా అయితే పప్పు అయితే రుబ్బుకొని కూరగాయలలో అయితే పోసుకోవాలి. ఉడికిన కూరగాయలలో అయితే పప్పు అయితే పోస్తున్నాను. సాంబార్ పొడి అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నాను. బాగా పప్పు అయితే తెరిలిన తర్వాత ఆమెటికైతే దించేసుకోవాలండి.